హాయ్ గాయ్స్ నమస్తే. నేను మీ గోదావరి అమ్మాయి రాజమండ్రి పిల్లని. హోమ్మేడ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పెడుతున్నా. ఫస్ట్ హోమ్మేడ్ కేక్ ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ గిన్నెలో బటర్ వేసుకొని తర్వాత మైదా పిండి జల్లించుకొని తర్వాత షుగర్ పొడి చేసుకొని జల్లించుకోవాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇలాచీ పౌడర్, మిల్క్ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ తగినంత కొంచెం కొంచెం వేసుకొని జస్ట్ నార్మల్ హోమ్మేడ్ కేక్, ఎగ్లెస్ కేక్ ఇది. ఎగ్ ఏమీ వేయలేదు. ఇడ్లీ పాత్రలో నార్మల్ కేక్ ఇది ఇడ్లీ పాత్రలో చేస్తాం అన్నమాట. అది కేక్ డిష్లో మనం ముందుగా ఒక జస్ట్ ఏదో బటర్ కవర్ లాంటిది వేసాము. అది పూర్తిగా బటర్ అంటించేసి అది మొత్తం బాగా మెత్తగా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. సో అది నార్మల్గానే ఇడ్లీ పాత్రలో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీగా ఇడ్లీ పాత్రలో గంట సేపు ఉంచితే బాగా చల్లార్చాక అది తీసేయాలి. అన్నీ మనం ఒక తగినంత తీసుకోవడమే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. శిరీష గార్డెన్ శెట్టి అందరూ ఫాలో అయ్యి నేను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హోమ్మేడ్ కేక్ చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. కేక్లో మనం ఎగ్ లేకుండా కూడా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ. ఆ ఎగ్ బదులు మనం మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలు. బాగా నెమ్మదిగా ఉండలు లేకుండా ఫుల్గా బాగా తిప్పాలి. తిప్పి తగినంత పాలు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అది బాగా చిక్కగా, మరీ అంత చిక్కగా కాదు, మరీ అంత పలచగా కాదు, మీడియంలో ఉండాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం కేక్ డిష్ ఉంది కదా, ఆ కేక్ డిష్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మొత్తం ఫుల్గా అయ్యే వరకు అలా పెట్టుకోవాలి ఆ కేక్ డిష్లో. తర్వాత ఒక గంట పోయాక సిమ్లో పెట్టుకోవాలి. ఒక గంట పోయాక ఒక గంట వరకు ఉంచుకుంటే చాలు. సో హోమ్మేడ్ కేక్ రెడీ.